ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఏప్రిల్ 23వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఉన్న 27 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం. ఈ డొంకేశ్వర్ మండలంలో మొత్తం 12 గ్రామాలు ఉన్నాయి. ఈ 12 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకోనండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న 12 గ్రామాల ప్రజలపై మీ కృపను కుమ్మరించండి. నాయన, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో ఉన్న 12 గ్రామాల ప్రజల హృదయాలను మీరు తెరవండి. గొప్ప దేవుడా, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ సేవకుల కొరకు, సువార్థికుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల చుట్టూ మీ కంచె ఉంచమని నాయనా, ఈ డొంకేశ్వర్ మండలంలో భవిష్యత్తు కాలంలో ఒక అద్భుతమైన పరిచర్య జరిగినట్లుగా మీరు సహాయము దయచేసి మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 17వ అధ్యాయము 3వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతని క్షమించుము. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి అని ప్రభువు చెప్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మన విషయంలో మనమే జాగ్రత్తగా ఉండాలి. లోకములో పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. విశ్వాసంలో ఉన్నవారు పడిపోయిన స్థితిలో ఉన్నారు. సమర్పణలో ఉన్నవారు జారిపోయిన స్థితిలో ఉన్నారు. సాక్ష్యాన్ని కలిగిన వారు సాక్ష్యాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తున్న మనము పడిపోకుండా, జారిపోకుండా, చల్లారిపోకుండా, నామకార్థ స్థితిలోనికి వెళ్ళిపోకుండా మన విషయంలో మనమే జాగ్రత్తగా ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం సెలవిస్తూ ఉంది, మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల, మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని గద్దించుము అని వాక్యం సెలవిస్తూ ఉంది. రెడ్డి కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, నీ సహోదరుడు తప్పిదం చేస్తే అతనిని గద్దించు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు గద్దింపుకు ఎవరు ఇష్టపడటం లేదు. అందుకే చాలామంది బోధకులు
గద్దింపును పక్కన పెట్టేసి దీవెనలు, ఆశీర్వాదాలు, అద్భుతాలు అనే ప్రసంగాలు ఎత్తుకుంటూ ఉన్నారు. మంచిదే, అక్కడ ప్రజలు ఉన్నారు. ప్రజలు ఉన్నంత మాత్రాన ఆ పరిచర్య సక్సెస్ అయిందని ఎప్పుడూ అనుకోవద్దు. ప్రజలు కాదు ఉండవలసింది, అక్కడ ప్రభు ఉండాలి. ప్రభు ఎక్కడుంటారంటే వాక్యానుసారంగా ఏ సంఘములో ఏ దైవజనుడైతే గద్దిస్తాడో, ఏ దైవజనుడైతే హెచ్చరిస్తాడో, ఏ దైవజనుడైతే మందలిస్తాడో అక్కడ ప్రభు ఉండటానికి ఇష్టపడతారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మీరు వెళుతున్న సంఘములో దైవజనుడు మిమ్మల్ని బహిరంగంగా గద్దిస్తున్నాడా? అయితే మీరు ఆశీర్వాదానికి వారసులని నేను చెప్తూ ఉన్నాను. హెచ్చరిస్తూ ఉన్నాడా? బుద్ధి చెప్తూ ఉన్నాడా? ఖండిస్తూ ఉన్నాడా? మిమ్మల్ని డైరెక్ట్గా వాక్యానుసారంగా మందలిస్తూ ఉన్నాడా? అయితే మీరు దేవుని ప్రణాళికలో ఉన్నారని మర్చిపోవద్దు. వాక్యం సెలవిస్తూ ఉంది, మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల, మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతనిని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతనిని క్షమించమంటున్నాడు. ప్రభు 2 విషయాలు చెప్పాడు. తప్పు చేస్తే గద్దించు, అతడు మారు మనసు పొందితే క్షమించమని కూడా ప్రభువు చెప్తున్నారు. అందుకే ఈ ఉదయకాల సమయంలో మనము గద్దించేవారంగా ఉండాలి. మారు మనసు పొందిన వారికి మనము క్షమించే వారంగా ఉండాలి. ప్రభుని అయ్యా నన్ను గద్దించేవాడుగా మాత్రమే ఉంచు అని అనకుండా, దేవా మారు మనసు పొందిన ప్రజల విషయంలో, దిద్దుబాటు చేసుకున్న ప్రజల విషయంలో, నీకు వంగిపోయిన ప్రజల విషయంలో, నీకు లొంగిపోయిన ప్రజల విషయంలో క్షమించగలిగిన మనస్సు దయచేయమని మనం ప్రభువుని అడగాలి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ లూకాసు వార్త 17వ అధ్యాయము 3వ మాటలో ప్రభు అంటున్నాడు, ఏమని సెలవిస్తూ ఉన్నాడు? మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. 1వది. 2వది, మీ సహోదరుడు తప్పిదము చేస్తే అతనిని గద్దించు అన్నాడు. 3వది, అతడు మారు మనసు పొందిన ఎడల అతనిని క్షమించు అన్నాడు. అంటే జాగ్రత్తగా ఉందాం, తప్పిదము చేస్తున్న వారిని గద్దించే రీతిగా ఉందాం, వాళ్ళు మారు మనసు పొందితే క్షమించే వారంగా ఉందాం. అట్టి కృప ప్రభు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో నాయనా మీ దాసుల ద్వారా నాతో మాతో మందరితో మీరు మాట్లాడుతున్నారు. మా విషయంలో మమ్మల్ని మేమే జాగ్రత్తగా ఉండాలని మీరు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రభు నా మట్టుకు నేను జాగ్రత్తగా ఉండటానికి సహాయం దయచేయండి. గొప్ప దేవుడా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్నారో వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో నిజమైన సంతోషం, సమాధానం, ఆదరణ, నెమ్మది దయచేసి మీ నామానికి మీరే మహిమను పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.